ఒక ప్రశాంతమైన పల్లెటూరులో సూర్యోదయంతో పాటు భక్తి కూడా మెల్లగా మేల్కొంటుంది. ఆ ఊరిలో శంకరయ్య అనే పేద భక్తుడు ఉండేవాడు. అతని జీవిత కష్టకాలతో నిండిపోయినాయి. హృదయం మాత్రం శివనామంతో ఉండేది. వాన వచ్చినా ఎండ వచ్చినా ప్రతిరోజు ఒకటే జపం, ఓం నమ శివాయ. ఒకరోజు భయంకరమైన కరువు వచ్చింది. పంటలు ఎండిపోయాయి. ప్రజల ముఖాలలో ఆశ కనుమరిగింది. ఆ రాత్రి శంకరయ్య కన్నీళ్లతో శివలింగం ముందు కూర్చొని, ప్రభు నాకు కాదు నా ఊరిని కాపాడవయ్యా అని ప్రార్థించాడు. అప్పుడే ఆకాశం గర్జించింది. మెరుపులు చీల్చాయి. గాలి ఉరుములు వీచింది. అదే క్షణంలో జటాజుటంతో త్రినేత్రంతో నీలకంఠుడైన శివుడు ప్రత్యక్షమయ్యాడు. భయపడకు భక్త, నీ ప్రార్థన స్వార్థం కాదు, అందుకే నేను వచ్చాను. శివుడు తన త్రిశూలాన్ని నేలపై తాకించాడు. ఆకాశం నుంచి వర్షం కురిసింది. ఎండిపోయిన భూమి పచ్చగా మారింది. నన్ను చూడాలంటే ఆలయంలో కాదు, నిజమైన హృదయంలో వెతుకు. ఆ రోజు నుంచి ఆ ఊరి జీవితం మారింది. శివుడు కనిపించకపోయినా అతని ఆశీర్వాదం ఎప్పటికీ ఉంది. శివుడు కోరికలకు కాదు, నిజమైన భక్తికి ప్రత్యక్షమవుతాడు. మీకు వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.